హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఫుడ్ స్ట్రీట్కి అయితే వెళ్ళాను. ఇక్కడ కోన్ పిజ్జా అని కొత్తగా పెట్టాడనమాట. అంటే 1 ఇయర్ పైన అయిందంట పెట్టి. నేను వెళ్ళను కదా, ఇలాంటి ఫుడ్ స్ట్రీట్స్కి ఎప్పుడు వెళ్ళను కాబట్టి ఫస్ట్ టైం అనిపించింది. పోలే ట్రై చేద్దాం అనేసి. అంటే ఇది 150 సంథింగ్ అట్లా ఉంది, 140 అట్లా పడినట్టుందండి. పోలే ట్రై చేద్దాం అనేసి ఇట్లా ఆర్డర్ పెట్టారనమాట. అండ్ చేస్తున్నాడు, వీడియో తీసుకున్నాను మీకోసం చూసేయండి. నాకు ఇంట్లో పని ఉంది కాబట్టి త్వరగా చేసామని చెప్పేసి ఒక 10 మినిట్స్లో అయిపోద్ది అన్నాడు. ఒక ఆర్డర్ పెట్టాను. మనకి పిజ్జా బేస్ మీద ఎలా జస్ట్ సాస్ అప్లై చేసి అన్నీ వేస్తారు కదా, బేసిక్ పిజ్జా లాగా. తర్వాత అన్నీ చీజ్ వేసి అట్లా వేసి చేస్తున్నాడు అనమాట. చూడండి, తర్వాత ఓవెన్లో పెట్టాడు. ఓవెన్లో పెట్టేసి నాకైతే ఇలా ఇవన్నీ క్యాప్సికమ్ పెట్టాను. కొన్ని ఆలివ్స్ కూడా ఉంటాయి. మన పిజ్జాస్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని రకాలు వీళ్ళు చేస్తారంట. చాలా బాగుందండి. కొద్ది కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ సూపర్ అయితే పర్వాలేదు, వర్తబుల్ అనిపించింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఈ ప్లేస్ అయితే మనకి విజేతకి ఈ కార్నర్లో చివరికి అయితే ఉందండి. ఫుడ్ స్ట్రీట్ నుంచి ఆ చివరి నుంచి వస్తే ఈ చివరి నుంచి అయితే ఫస్ట్ అనమాట. ఇలా కోన్లో కూడా పెట్టేసి పెడతారనమాట. అన్ని రెడీ చేసి పెట్టాడు. ఇందులో ఎన్ని రకాల పిజ్జాలు అయితే ఉన్నాయి. మీరు ఈసారి ఎత్తు వచ్చినప్పుడు ట్రై చేయండి, పర్వాలేదు. ఎందుకంటే బయట మనకి పిజ్జాస్ చాలా కాస్ట్ ఉంటాయి కదా, ఈ రేట్లో సంథింగ్ బెటర్ అనమాట. ఇదంతా వెజ్. వీళ్ళకి 2 స్టోర్స్ ఉన్నాయి. వెజ్ సెపరేట్ ఉంది, నాన్ వెజ్ సెపరేట్ ఉందన్నమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కలిసిపోతుంది అన్న ఫీల్ ఉంటుంది కదా, నేను ప్యూర్ వెజ్ కాబట్టి నాకైతే చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట. మన కాకినాడలో మన నియర్ బై ప్లేస్లో ఇలా అనేసి ఈ రింగ్లో పెట్టేసి వాళ్ళు ఓవెన్లో పెట్టేశారనమాట. భలే అనిపించింది. ఇది ఓటీజీ ప్లస్ ఓవెన్ అనుకుంటా. అది ఎప్పుడు 24 అవర్స్ ఆన్లోనే ఉంటుందంట. లేకపోతే వాళ్ళకి ఫ్రీ హీట్లో పెట్టి చేస్తారు కదా, అన్ని రకాలు ఉన్నాయి. ఫైనల్గా మన కోన్ అయితే రెడీ అయిపోయింది. ఇది కోన్ కుల్హడ్. భలే ఉంది కదా, సూపర్ ఉంది. ఆయన ఇలా ప్రీ హీట్ చేసి ఎట్లా పెట్టేశాడు. ఫైనల్గా మనకైతే కోన్ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు హీట్ అబ్బా, భలే ఉంది. ఇదేంటంటే ఆ కోన్ కూడా మైదా కాదంటండి, వీట్ ఫ్లవర్ అంట.